కవ్వింపు చర్యలు పాల్పడుతున్నాయి. దీంతో భారత భద్రతా దళాలు ఉగ్రరూపం దాల్చాయి. జమ్మూ కాశ్మీర్లో సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. ఇక లోకల్ ఉగ్రవాదులను కూడా వదిలిపెట్టడం లేదు, కాల్చి పారేస్తున్నారు. త్రాల్లో ఉగ్రవాది ఆదిల్ షేక్, మరో ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇళ్లను పేల్చివేశారు. ఈఐడి బాంబులతో విరుచుకుపడ్డారు. పహల్గామ్ ఉగ్రదాడిలో ఆదిల్ షేక్ పాత్ర ఉన్నట్లు గుర్తించారు. బీచ్ బెహారా, త్రాల్ ప్రాంతాల్లో బలగాలు భారీగా మోహరించాయి. ప్రతి కదలికను క్షుణ్ణంగా గమనిస్తున్నారు. పరిసర ప్రాంతాలను జిల్లడపడుతున్నారు. అమాయక ప్రజల హత్యతో శోకస్కందంలో మునిగిపోయిన దేశ ప్రజలు ఈ వీడియో చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇండియా రివెంజ్ టైం స్టార్ట్ అయిందంటూ కమెంట్లు పెడుతున్నారు. మరోవైపు ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు ముమ్మరంగా సెర్చ్ ఆపరేషన్ను కంటిన్యూ చేస్తున్నారు. కొన్ని చోట్ల భద్రతా దళాలపై ముష్కరులు కాల్పులకు తెగబడుతున్నారు. దీంతో ప్రకృతి అందాలకు నిలయమైన జమ్మూ కాశ్మీర్ తుపాకీ తూటల చప్పులతో దద్దరిల్లిపోతుంది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఏరియా బైసారన్ మైదాన ప్రాంతంలో మంగళవారం ఉగ్రవాదులు మారణ హోమం సృష్టించిన విషయం తెలిసిందే. మినీ స్విట్జర్లాండ్గా పిలిచే పహల్గామ్కు కుటుంబంతో కలిసి సరదాగా టైం స్పెండ్ చేసేందుకు వచ్చిన పర్యాటకులపై ఉగ్రమూకలు విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. ముష్కరుల పాశవిక దాడిలో 28 మంది అమాయక ప్రజలు మృతి చెందగా మరికొందరు పర్యాటకులు బుల్లెట్ గాయాలకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో యావత్ దేశమంతా ఉలిక్కిపడింది. ఈ ఘటనతో దాయాతి పాక్ భారత్ మధ్య వివాదం తారస్థాయికి చేరగా భారత్ మాత్రం సర్జికల్ స్ట్రైక్ 2.0ను షురూ చేసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా మేనేజింగ్ డైరెక్టర్ చిదంబరం గారు అందిస్తారు. చిదంబరం గారు చెప్పండి. మనం చూస్తున్నాం ఏదైతే భారత్ అలాగే పాక్ మధ్యలో ఏదైతే ఒక సందిగ్ధ పరిస్థితి మనకు నెలకొందో అది నెక్స్ట్ స్టెప్ వెళ్తున్నట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటికే భారత్ పాక్ పైన ముప్పేట దాడికి సిద్ధమైనట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో మొదటిది దౌత్య యుద్ధం అన్నది ఆల్రెడీ ప్రారంభించింది. ఎందుకంటే ఓవైపు సింధు జలాలకు సంబంధించిన ఒప్పందాన్ని అంటే 1916 ఆల్రెడీ ఇప్పటికే రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో పాటు ఏదైతే దౌత్య కార్యాలయానికి సంబంధించిన వ్యక్తులందరినీ కూడా భారత్ నుంచి తిరిగి వెళ్ళిపోవాల్సిందిగా వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడంతో పాటు పాకిస్తాన్కి సంబంధించిన ఎవరైనా సరే అంటే వాళ్ళందరినీ కూడా అంటే పౌరులందరినీ వెనక్కి వెళ్ళిపోమని చెప్పడంతో పాటు భారత్ నుంచి అలా కాశ్మీర్ కానివ్వండి మరోవైపు పాకిస్తాన్కి కూడా ఎవరికి వీసాలు ఇవ్వకుండా నిరాకరించడం అనేది జరుగుతుంది. ఇదంతా ఓవైపు అయితే మొదటి నుంచి కూడా భారత్ మీద ఏదైతే ఇప్పుడు ఉగ్రదాడి జరిగిందో ఉగ్రదాడి జరిగిన తర్వాత అందరూ కోరుకుంటోంది, అందరూ ఎదురు చూస్తుంది ఖచ్చితంగా సర్జికల్ స్ట్రైక్ మరొకటి ఉండబోతోందా, నిజంగానే సర్జికల్ స్ట్రైక్ జరిగితే ఎలాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంటుందంటే ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దానికోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో మనము చాలా క్లియర్గా సర్జికల్ స్ట్రైక్ 2.0 అని చెప్పడానికి లేకపోయినా ఖచ్చితంగా ఈ సర్జికల్ స్ట్రైక్ 2.0కి ఒక ఎగ్జాంపుల్గానో లేకపోతే ఒక స్టార్టింగ్ పాయింట్గానో మనం దీన్ని చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే పుల్వామా డిస్టిక్ సంబంధించిన తైరాలో ఉండే ఆసిఫ్ షేక్ అనే వ్యక్తి ఈ లష్కర్-ఇ తోయిబాతో పాటు కలిసి పనిచేయడం కానివ్వండి, మొన్న జరిగిన ఉగ్రదాడిలో ఎవరైతే అనుమానితుల్ని రిలీజ్ చేసిన 3 ఫోటోల్లో ఆసిఫ్ షేక్ సంబంధించిన ఒక ఫోటో కూడా మనకు కనిపిస్తున్నది చూస్తున్నాం. దాన్ని అప్పటికే ఐడెంటిఫై చేశారు. 20 లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించిన నేపథ్యంలో తను ఎక్కడున్నారో తెలియదు, కానీ ఎప్పుడైతే ఇది ఆర్మీ దృష్టికి వచ్చిందో అతను ఎక్కడున్నారని ఐడెంటిఫై అయ్యిందో ఇమ్మీడియట్లీ సర్జికల్ స్ట్రైక్ సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చూపించే ప్రయత్నం చేశారు. ఒక చిన్న ఏమంటారు దాన్ని ఒక ప్రోమో అయితే రిలీజ్ చేసినట్టుగా మనం చెప్పాలి. ఎందుకంటే ఆసిఫ్ షేక్ ఇంటిని పూర్తిగా ధ్వంసం చేసేశారు. ఐఈడి బాంబులను అమర్చి మరి ఎలా అయితే టెర్రరిస్టులు ఈ ఆర్మీ పర్సనల్స్ని చంపడానికి ఏవైతే ఐఈడి బాంబుల్ని
అమరుస్తారో సేమ్ అదే తరహా బాంబులను అక్కడ అమర్చి ఇంటిని కూల్చివేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ అలాగే ఫొటోస్ కూడా విడుదల చేసిన నేపథ్యంలో ఆసిఫ్ షేక్ సంబంధించిన కుటుంబం కానివ్వండి, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఏమీ రెస్పాండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంది. దానికి తగ్గట్టుగానే ఇంటి లోపల కేవలం పేలుడు సామాగ్రి ఉంది, అది పేలడం వల్ల ఇలా జరిగింది అని చెప్పే ప్రయత్నం చేసుకుంటున్నారు. కానీ బట్ అది చాలా క్లియర్గా ఆర్మీ పర్సన్స్ చేసిన సర్జికల్ స్ట్రైక్కి సంబంధించిన ఒక చిన్న ఈవెంట్గా అయితే ప్రతి ఒక్కరు అభివర్ణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే మాత్రం కేవలం ఆర్మీ పర్సనల్కి సంబంధించిన ఒక చిన్న యాక్టివిటీనే ఇంత దారుణంగా ఉందంటే నిజంగానే భారత్ మొత్తం ఆర్మీ యుద్ధానికి దిగితే ఎలా ఉంటుందన్నది తమ ఊహకే వదిలేస్తున్నామంటే ఓవైపు మాట్లాడుతుంది. మరోవైపు మనం చూస్తున్నాము త్రివిధ దళాలు కూడా దీనికి యుద్ధానికి సిద్ధమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అఫీషియల్గా ఎక్కడే కానీ యుద్ధానికి సంబంధించిన ఎలాంటి మెన్షన్ లేకపోయినా సరే యుద్ధానికి అవసరమైన ఏర్పాట్లు అయితే ఖచ్చితంగా జరుగుతున్నాయి. దానికి తగ్గట్టుగానే మన దగ్గర ఆల్రెడీ మనం చూసాము విశాఖపట్నంలో నేవీ అధికారులందరినీ సమావేశపరిచి ఒకవేళ యుద్ధం అనివార్యమైతే దానికి సిద్ధంగా ఉండాలంటూ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానివ్వండి, మెసేజ్ ఇవ్వడం జరిగింది. దీనికి తోడుగా ఇప్పటికే నదీ జలాల్లో కూడా అరేబియా మహాసముద్రంలో భారత్తో పాటు రష్యాకు సంబంధించిన బోట్లు కూడా తిరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక దానికి సంబంధించి జలంతర్గాముల్ని కూడా ఇప్పటికే రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానివ్వండి, సిఆర్పిఎఫ్ అలాగే ఎన్ఎస్జీకి సంబంధించిన బృందాలన్నింటినీ ఇప్పటికే ఎల్ఓసికి దగ్గరగా పంపించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే దీనికి ప్రతిగా పాకిస్తాన్ కూడా ఏదో రెస్పాండ్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తుంది. కానీ బట్ వాళ్ళ ఆశలు ఏమాత్రం ఉంటాయన్నది అయితే ఎవరికి తెలియదు. ఈ సందర్భంలో చూస్తే మాత్రం భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసినా డైరెక్ట్ వారు దిగినా సరే పాకిస్తాన్ పరిస్థితి అగమ్య గోచరంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే దౌత్య యుద్ధాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నామో ఒక సింధు జలాలను ఆపితేనే అక్కడ దాదాపుగా తినడానికి తిండి లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఓవరాల్గా పాకిస్తాన్ని గమనించినప్పుడు సింధు జలాలు మాత్రమే వాళ్ళకి జీవన నదిగా కూడా మనం చూస్తుంటాము. ఆ జీవనదినే ఎండిపోయేలాగా భారత్ చర్యలు తీసుకోవడం, ఇప్పటికే నీటి సరఫరాను పూర్తి స్థాయిలో ఆపేయడం అనేది జరిగిన నేపథ్యంలో పాకిస్తాన్కి ఇప్పటికీ ఎటు పాల్పోనే పరిస్థితి ఉంది. అంతేకాకుండా దీనికి తోడు ఆ దేశంలో ప్రస్తుతానికి డాలర్ ధరను గమనిస్తే భారతదేశంతో పోలిస్తే డాలర్ ధర భారత్లో 87 నుంచి 86 రూపాయలు నడుస్తున్న డాలర్ ధర అక్కడ 238 రూపాయలు ఉంది అంటే ఆల్రెడీ అర్థం చేసుకోవచ్చు మనము అక్కడ ఏదైతే పాకిస్తాన్ సంబంధించిన రూపాయి విలువ ఏ స్థాయిలో ఉందో. అంటే భారత్తో పోలిస్తే దాదాపుగా 30% మాత్రమే దానికి వాల్యూ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే తినలేని పరిస్థితుల్లో మరొక యుద్ధాన్ని అఫోర్డ్ చేయగలుగుతుందా? దానికి తగ్గట్టుగానే ఒక్క చైనా తప్ప వేరే ఏ దేశాలు పాకిస్తాన్కి అండగా నిలిచే అవకాశం లేదు. ఎందుకంటే ఈ ఘటన జరిగిన నేపథ్యంలో భారత్తో పాటు ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ని దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇవాళ చూస్తే మనము అన్ని దేశాలు కూడా వైపు ఉగ్రవాదానికి ఒక టార్గెట్గా మారి శత్రువులుగా చూస్తున్న నేపథ్యంలో కేవలం పాకిస్తాన్లో మాత్రమే ఉగ్రవాదులను ట్రైనప్ చేయడానికి కానివ్వండి వాళ్ళకి ఒక అవకాశం కల్పిస్తున్న నేపథ్యం చూస్తున్న పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ని ఒంటరిని చేసే ప్రయత్నం ఇప్పటికే భారత్ ప్రారంభించింది. ఇవాళ మనం చూస్తున్నాం ఒకవేళ భారత్లో ఇప్పుడు ఇవాళ జరిగే చిదంబరం గారు, ఈ సంఘటనపై సర్జికల్ స్ట్రైక్ భారత ప్రభుత్వం 2.0కి ప్రారంభం అయింది అనుకోవచ్చా? గతంలో చేపట్టిన సర్జికల్ స్ట్రైక్ ఎలాంటి ఫలితాలను ఇచ్చింది, ఇప్పుడు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది? అయితే మనం చూస్తే 2016 కానివ్వండి 2019 సమయంలో భారత్ ఏదైతే ఆర్మీ మీద దాడి చేసే ప్రయత్నం చేసిన ఉగ్రవాదుల ముక్కను మట్టి పెట్టాలి అనుకున్నప్పుడు మనం డైరెక్ట్గా యుద్ధానికి దిగే అవకాశం లేదు. ఆ టైంలో ఎలక్షన్స్ ఒకటి ఉండడం, అంతేకాకుండా ప్రపంచ దేశాల నుంచి కూడా మనకు వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది అనే నేపథ్యంలోనే సర్జికల్ స్ట్రైక్ మొదటిసారి చేయడం అన్నది జరిగింది. అందులో భాగంగానే భారతదేశం నుంచి కొద్దిమంది ఆర్మీకి సంబంధించిన కమాండోలు పాకిస్తాన్లోకి వెళ్ళి మరీ అక్కడ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఆ ఉగ్రవాద స్థావరాలని కానివ్వండి ఉగ్రవాదుల్ని కానీ చంపి రిటర్న్ వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో గ్రేటెస్ట్ ఏంటంటే వెళ్ళిన అందరూ ఆర్మీ పర్సన్స్ ఒక్కరికి కూడా ఒక చిన్న గాయం కాకుండా రిటర్న్ రావడం అన్నది అప్పట్లో దాన్ని చాలా సంచలనం సృష్టించింది. కొద్ది రోజుల పాటు పాకిస్తాన్ దాన్ని డినై చేస్తూ వచ్చింది. మా మీద ఎలాంటి సర్జికల్ స్ట్రైక్ జరగలేదు, కేవలం భారత్ మాత్రం దాన్ని ఒక ఎలక్షన్ స్టంట్గా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పారు. కానీ ఆ తర్వాత దాదాపుగా 200 మందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టిపెట్టినట్టుగా అంటే అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ ప్రకారం తెలిసింది. అంటే ఒక్కసారి సర్జికల్ స్ట్రైక్ చేస్తేనే 200 మందిని మట్టుపెట్టగలిగేంత కెపాసిటీ భారత సైన్యానికి ఉంది. ఆ సందర్భంలో మనం చూస్తే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఎంతో కొంత పాకిస్తాన్కి అనుకూలంగా అక్కడున్న సాధారణ ప్రజలు ఉండేవాళ్ళు, అక్కడున్న స్థానిక ప్రజలు ఉండేవాళ్ళు. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే మాత్రం ఖచ్చితంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో అందులో ఉన్న ప్రజలు కూడా వాళ్ళందరూ భారత్తో కలిసి ఆలోచన చేస్తున్నారు. భారత్తో కలిస్తేనే మాకు భవిష్యత్తు ఉంటుంది అని ఆలోచిస్తున్న నేపథ్యంలో ఇవాళ ఎవరైతే పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడే వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయింది. ఇవాళ నిజంగానే సర్జికల్ స్ట్రైక్ భారత్ చేయాలి అనుకుంటే స్థానిక ప్రజలు కూడా సపోర్ట్ చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలా ఒకవేళ భారత్ సర్జికల్ స్ట్రైక్ అనేది అనౌన్స్ చేసి లేదా అనౌన్స్ చేయకుండా లోపల దిగితే మాత్రం వందలాది మంది ఉగ్రవాదులతో పాటు ఉగ్రవాద మూలాలన్నింటినీ
కూడా మట్టుబెట్టే అవకాశం ఉంది. ఆ ఆక్రమిత కాశ్మీర్ని ఒకవేళ నిజంగానే భారత్ పూర్తి స్థాయిలో చేజిక్కించుకుంటే మాత్రం ఇక పాకిస్తాన్ కశ్మీర్కు సంబంధించిన పాట కానివ్వండి, వాళ్ళు దాని గురించి మాట్లాడే మాటలు కానివ్వండి, అన్నీ ఒకసారిగా మాయమయ్యే పరిస్థితి ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఎవరైతే స్థానిక ప్రజలు కశ్మీర్ని పాకిస్తాన్లో విలీనం చేయాలని కోరుకుంటున్నారు అంటూ వినిపించే ఒక వర్షన్ ఏదైతే ఉందో ఆ వర్షన్ పూర్తిగా డిజాల్వ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పాకిస్తాన్ ఇవాళ ఇలాంటి ఒక మతవాద ఉగ్రవాద దాడికి పాల్పడిందని చెప్పాలి. ఎందుకంటే ముస్లింలను వదిలేసి కేవలం హిందువులు మాత్రమే టార్గెట్ చేశారన్న ఈ మన నరమేధం ఏదైతే ఉందో తద్వారా ముస్లిమ్స్ వాళ్ళకి సపోర్టివ్గా వస్తారనుకున్నారు. కానీ ప్రస్తుతం మనం చూస్తున్నాము రిపోర్ట్స్ ద్వారా కానివ్వండి, లేకపోతే ఇతరత్ర సామాన్య ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతోంది ఏదో 3 పూటల భోజనం తింటున్నాం, మేము 3 పూటలు తినడానికి అవకాశం కల్పిస్తున్న భారత ప్రభుత్వాన్ని కాదని పాకిస్తాన్ వైపు వెళ్ళే అవకాశం లేదంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి చూస్తాం. కాబట్టి ఈ సర్జికల్ స్ట్రైక్ అన్నది కేవలం ఉగ్రవాదాలని మట్టుబెట్టడమే కాదు, ఉగ్రవాద మూలాల్లో ఉన్న స్థానిక ప్రజలకు సంబంధించిన సపోర్ట్ని కూడా మట్టుబెట్టడం అనేది మనం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ చిదంబరం గారు.